హాయ్ మామా, చిన్ననాటి కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేశాను. మామా, మన సమ్మర్ హాలిడేస్ గుర్తున్నాయా? మధ్యాహ్నం టైంలో పెరుగన్నంతో పాటు మామిడి పండు తినడం, ఆ రుచిని ఇప్పటికీ మర్చిపోలేం గదా. బయటికి వెళ్ళాలి అనిపిస్తే అమ్మ, ముందు కొంచెం విశ్రాంతి తీసుకో, సాయంత్రం వెళ్ళి ఆడు అని చెప్పేది. మనమేమో మంచం మీద పడి ఫ్యాన్ చూస్తూ సాయంత్రం ఎప్పుడొస్తుంది, 4 గంటలు ఎప్పుడవుతాయి అని ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం. 4 గంటలయ్యాక ఇంక ఆగటం ఉండేది కాదు. బయటికి పరుగెత్తి ఫ్రెండ్స్ అందరితో కలిసి తొక్కుడు బెల్ల ఆడటం, నవ్వులు, సందడి, అలసట తెలియకుండా గడిపే సాయంత్రాలు. ఆడుతూ అలసిపోయాక దగ్గర్లో ఉన్న షాప్కి వెళ్ళి 5 రూపాయల రస్నా డ్రింక్ తాగడం, ఆ చల్లని రుచి ఇప్పటికీ గుర్తొస్తుంది గదా. తర్వాత అందరం కలిసి మామిడి చెట్టు దగ్గరకు దొంగతనంగా వెళ్లడం, తోటమాలి పడుకొని ఉంటే మామిడికాయలు కోసుకుని ఉప్పు కారం పొడి వేసుకుని తినడం. ఆ పురుపు కారంపాటి రుచి ఎంత మజాగా ఉండేదో. కొంతమంది తాటిముంజులు కోసుకుని తినేవాళ్లు. అలా ప్రతిరోజూ చిన్న చిన్న సంతోషాలతో హ్యాపీగా గడిచిపోయిన మన సమ్మర్ రోజులు. మీక్కూడా ఇలా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? కామెంట్లో తప్పకుండా చెప్పండి మామా. మీకోసం ఫుల్ వీడియో చేశాను, ఇక్కడ ట్యాగ్ చేశాను, చూసేయండి. మా స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ మామా.